Finally, someone said it. She's blushing. कुछ नहीं मिला. సన్ రైజ్ అయిన తర్వాత ఈ మౌంటైన్స్ యొక్క వ్యూ ఇట్లా ఉంది చూడండి. మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో. సమ్మిట్ దగ్గర సన్ రైజ్ స్టార్ట్ అయింది. Finally, we got to see the sunrise from the top of Kedarkantha trek. Here, there you can see mountains. They are all covered with snow. నేను వచ్చేటప్పుడు ఇది సరిగ్గా కనవలే, అంటే వీడియో తీయలేకపోయినా. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కనబడుతుంది. దీన్ని బ్లాక్ ఐస్ అంటారు. మామూలుగా వాటర్ ఫ్రీజ్ అయినాయి అంతే. దీని దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు టైం వచ్చి 3 o'clock అవుతుంది. ఈ హెడ్ టార్చ్లు పెట్టినాం. టువర్డ్స్ సమ్మిట్ మేము వెళ్తున్నాము సన్ రైజ్ చూడడానికి. ఇదే పీక్ ఈ ట్రెక్లో. చూడండి అందరు టార్చ్లు పెట్టుకొని వెళ్తున్నారు, హెడ్ టార్చ్లు. సన్ రైజ్ దగ్గర కలుద్దాం. టైం లాప్స్ పెడతాను నేను అక్కడ, మీకు టైం లాప్స్ చూపెడతా. ఓకే. ఏ చింటూ మామ, చింటూస్ బాగా కొడుతున్నాయి వెళ్తుంటే. ఇది మా గ్రూపు, నేను అనుకున్నా. వన్ 1.2 kilometer హైక్ చేసినాము. ఇది ఫస్ట్ స్టాప్. ఇది ఒక్కటి దాబా ఉంది, ఇక్కడ ఆగినాము. చాయ్ కాఫీ ఇట్లా తాగుతున్నాము. ఇక్కడ వేరే గ్రూప్స్ కూడా ఉన్నాయి ఇక్కడే. ఇంకా 2 kilometers పైన ఉంది. బోలో. అవునవును. ఎక్కే కొండ బాగా ఎత్తుగా ఉంది. సో కాబట్టి అక్కడక్కడ బ్రేక్స్ తీసుకొని పోతున్నాం. జస్ట్ లైట్స్ మాత్రమే కనబడుతున్నాయి. చూడండి మా వాళ్ళ ఇల్లంతా. 2.2 కనబడుతున్నారా? వీడు రాకేష్ గాడు. అవురా నీ ముఖం చూపెడతా. వీడు రాకేష్ కనపడవురా. ఇగో మామ హరీష్, మామ కర్ణాకర్, మా లీడర్ విశాల్. అరే చూపెడతాను రా. అదే క్యారే. దిస్ ఇస్ అదితి. ఊపర్ కరో. అదితి. ఇప్పటివరకైతే అరే నాకు లైట్ కొట్టరా. డైరెక్షన్ నీ లైట్ మూవి ఫస్ట్. నువ్వు కనబడతలేవు. నీ లైట్ మూతే కనబడతావు. నీ లైట్ గుడ్డి లైట్ ఉంది, అందుకే ఇగో ఇది నేను. ఇప్పుడు వరకు అయితే 2.5 kilometers ఎక్కినాం దగ్గర. ఈ చిన్న స్టాప్స్ తీసుకుంటే మంచిగా అనిపిస్తుంది. చల్లడి గాలి వస్తుంది. ఇది ఉట్టిదే జుజుబి చేసి పడేస్తారు రండి. ఇంకొక 1 kilometer పైన ఉన్నట్టుంది. ఆల్మోస్ట్ 3 kilometers కవర్ చేసినట్టున్నాం. ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుంటున్నాం. కింద వచ్చే లైట్లన్నీ చూడండి. ఒక్కొక్క లైట్ ఒక్కొక్క ఇండివిజువల్. చాలానే గ్రూప్స్ వస్తున్నాయి ఇవాళ సమ్మిట్కి. మామా పికప్ అయినాగా నువ్వు? పికప్ అయినాగా? ఈ డాబా లాస్ట్ స్టాప్ అంట, అంటే బ్రేక్ తీసుకోవడానికి. ఇక్కడ ట్రెక్కి వచ్చిన గ్రూప్స్ అన్నీ ఇక్కడ లాస్ట్ స్టాప్ తీసుకుంటున్నాయి. యూ కెన్ టేక్ ఫోకస్. ఐ విల్ గివింగ్ యూ ఫోకస్ మామా. ఓకే. ఎస్ యూ కెన్ టేక్. కనబడుతున్నా? ఇది లాస్ట్ స్టాప్ అంట. ట్రెక్కింగ్కి వచ్చిన గ్రూప్స్ అన్నీ ఈ డాబాలో చాయ్ తాగుతున్నారు. డ్రింక్ ఇగో ఫ్రూటీలు తాగుతున్నారు. మ్యాగీ ఇట్లా అవైలబుల్ ఉంది. మా వాడు రాకేష్ గారు తాగుతుండు. వానికి దమ్ వస్తుందంట. ఎనర్జీ కూడా కావాలంటే మనం తాగాలి. You will never give up. Fruity is the secret of his energy. Of course. Ours also. Okay. I am the only trekking guy taking care of yours. వచ్చిన గ్యాస్ తీసేసిండు మావాడు. చూడండి, ఈజ్ ద రోస్టర్. మామ బాగా ఇబ్బంది పడుతుండు. ఎవడన్నా బటన్లు ఇస్తాడా అని చెప్పి బాగా పడుతుండు. మామని జాకెట్కి బటన్లు ఇచ్చాడు. ఇట్లాంటి గ్లౌలు పెట్టి ఎవడన్నా బటన్ తీస్తారా?
మా కొంచెం తగ్గయిండు, చల్లబడుతుంది జరా. ఇక మా గైడ్ ఇక చిన్నగా ఇక్కడ కూర్చున్నాడు. This is the last tea shop, huh? Tell them in your blog for the people. After this, there's nothing. 2 kilometers from here. అరే ఇటు కొట్రా. ఇంకా సమ్మిట్ కాడ కలుద్దాం. ఒక స్టేజ్ కాడ మేము రెస్ట్ తీసుకుంటున్నాము. శనికి స్టార్ట్ అవుతుంది, ఆ నుంచి సన్ రైజ్ స్టార్ట్ అయింది. ఇంకా కొద్దిగా ఉంది, ఒక 600 మీటర్ ఉన్నట్టుంది. అది ఎక్కితే ఆ నుంచి వ్యూ ఇంకా బాగుంటుందంట. సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. దమ్ము మాత్రం గట్టిగానే వస్తుంది. చూడండి జనాలు వస్తూనే ఉన్నారు, అక్కలు వాస్తూనే ఉన్నాయి. హర్ హర్ మహాదేవ్. లాస్ట్లీ సమ్మిట్ కంప్లీట్ చేసినాం. టాప్లో ఉన్నాం ప్రస్తుతానికి. చూడొచ్చు అక్కడ సన్ రైజ్ అవుతుంది. చూడండి వీళ్ళంతా కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ టాప్లో ఉన్నాము. చూడండి రాళ్ళెట్లా పేర్చిలో ఈ మౌంట్ ఇక్కడ పీక్ నుంచి ఈ మౌంటైన్ రేంజెస్ చూడండి. 360 చూపెడుతున్నాం మీకు. ఇక్కడ చల్లగా వస్తుంది గాలి. నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే చాలా ఆశపడుకుంటూనే ఎక్కిన. లైక్ 2.5 కిలోమీటర్ అయితే ఓకే, దాని తర్వాత చాలా ఆయాసం వచ్చింది. లాస్ట్ 1.5 కిలోమీటర్ అయింది, చాలా డిఫికల్ట్ ఉండే. ఈ సన్ రైజ్ చూపెట్టగానే మా గ్రూప్ కిందనే ఉన్నది, ఇంకా నేను ముందే ఎక్కిన. ఆ టీం వెనుకనే ఉంది, వస్తుంది. ఈ పీక్స్ చూడండి, మౌంటైన్ పీక్స్ మాదిరి కనబడుతున్నాయి. లాస్ట్లో ఫ్లాగ్ కనబడుతుంది చూడండి, బజరంగ్ బలి ఫ్లాగ్ లాగా అనిపిస్తుంది. అక్కడ కూడా చూపెడతా, కానీ ప్రస్తుతానికి టైం ల్యాప్స్ పెడతాను. సన్ రైజ్ అది చూడండి, తర్వాత అక్కడికి వెళ్ళి బజరంగ్ బలి ఫ్లాగ్ ఉంది, అది కవర్ చేస్తాను. సమ్మిట్ దగ్గర సన్ రైజ్ స్టార్ట్ అయింది. ఇది కేదార్కాంత సమ్మిట్. వీళ్ళంతా సమ్మిట్ కంప్లీట్ చేసి సన్ రైజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఫైనల్లీ we got to see the sunrise from the top of Kedarkantha trek. There you can see mountains. They are all covered with snow. టైం ల్యాప్స్ పెట్టేసిన, అయిపోయింది. సన్ రైజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు బజరంగ్ బలి టెంపుల్ ఉందంట, అక్కడ ఫ్లాగ్స్ చూపెట్టినా కదా, అక్కడికి వెళ్తున్నాము. కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. అక్కడికి వెళ్తున్నా. చాలామంది ఫ్లాగ్స్ తెచ్చుకున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే అచీవ్మెంటే. అంత ఈజీ ఏం కాదు. నా బొక్క మోడరేట్ బొంగు అదే అంటారు, కానీ అంత ఈజీ అయితే ఏం కాదు. కాబట్టి కొంచెం ఎండ్యూరెన్స్ కావాలా మనకి ఎంతైనా ఇది కంప్లీట్ చేయాలంటే. అది దృష్టిలో పెట్టుకొని రావాలని చెప్తున్నా. మేము
స్నోకి ఏం చూడలేదు కానీ మా ఎండ్యూరెన్స్ ఎంతవరకు ఉందో మాత్రం మేము టెస్ట్ చేసుకున్నాము. తర్వాత అక్కడిక్కడ కొన్ని ఫ్రోజన్ లేక్స్ చూసినాము, ఫ్రోజన్ స్ట్రీమ్స్ చూసినాము. అక్కడిక్కడ లిటిల్ బిట్ స్నో కూడా చూసినాము, గడ్డి మీద ఉంది, అంత ఎక్కువ లేదు. మనం ఇక్కడ సమ్మిట్ దగ్గర ఉన్న ఒక టెంపుల్ దగ్గరికి వచ్చినాము. ఒకే ఒక్క టెంపుల్ ఉన్నది ఇక్కడ చూడట్టు, బండల్ని పేర్చి చేసిలు. ఇక్కడ మహాదేవ్ ఫ్లాగ్ ఉంది, లార్డ్ శివాజీ ఫ్లాగ్ ఉంది, ఇక్కడ ఇది కూడా ఉంది చూడొచ్చు. బజరంగ్ బలి ఫ్లాగ్ కూడా ఉంది చూడండి. జై బజరంగ్ బలి. చూడండి ఆ పీక్స్, ఆ మౌంటైన్ పీక్స్ మీద సన్ రైజ్ పడి ఎట్లా ఉందో. ఇటువైపు పీక్స్ చూడండి ఎట్లున్నాయో. టెంపుల్ దగ్గర నుంచి చూపెడుతున్నా మీకు. ఫెలో ట్రెక్కర్స్ చూడండి ఫ్లాగ్ తెచ్చి ఫొటోస్ దిగుతున్నారు. భారత్ మాతా కీ జై. హూ ఆర్ వి? వి ఆర్ ఇండియన్స్. వచ్చిండా మా వాళ్ళు సబ్మిట్ కంప్లీట్ చేసింది కాబట్టి एक फोटो तो बनता है इसलिए हम एक फोटो ले रहे हैं. చూడండి ఇది మా గ్రూప్. మనం క్యాంప్ సైట్ వచ్చిన పని అయిపోయింది, ఇక కిందికి దిగుతున్నాము. ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకున్నాము. ఈ వ్యూ చూడండి, సన్ రైజ్ అయిన తర్వాత ఈ మౌంటైన్స్ యొక్క వ్యూ ఇట్లా ఉంది చూడండి. మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో. చూడండి మంచు కొండలు ఆ దూరంగా కనబడేటి. ఇగో ఈ సూర్య బ్రో కోసం వచ్చినాము, ఆ సూర్య బ్రోని కూడా చూడండి. మా మామ బ్రోస్ మొత్తం అలసిపోయారు. నిజమా? వీడైతే ఎట్లా చేస్తుండే తెలుసా, వీడు ఫోటోలు అంటే మొత్తం షొవ్వు కోసుకుంటుండే ఏడికాడికి. ఇగో బట్టలు ఇప్పి మరి ఫోటోలు దిగుతుండే వీడు. వచ్చినది అయితే ట్రెక్ వర్తే. మార్నింగ్ వచ్చేటప్పుడు ఇది సరిగ్గా కనవలే, అంటే వీడియో తీయలేకపోయినా. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కనబడుతుంది. దీన్ని బ్లాక్ ఐస్ అంటారు. మామూలుగా వాటర్ ఫ్రీజ్ అయినాయి అంతే. దీని దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఇది కూడా నేరో ఉంది, కొద్దిగా ఉంది కాళ్ళు పెట్టడానికి. సైడ్కి బండ ఉంది, బండ పట్టుకొని ఈ ట్రెక్ పోల్ పెట్టుకొని పోవాలా. చూడండి you in the trek, in the whole journey. Wish you were here. Missed you on the trek. Hope to see you soon. మేము సమ్మిట్ నుంచి తిరుగు ప్రయాణంలో ఉన్నాం. ఇక్కడ ఒక లాస్ట్ బ్రేక్ పాయింట్ అన్నాం కదా, అక్కడ పీపుల్ వచ్చి ఇక్కడ ఆగిర్రు, రీల్స్ కూడా చేస్తున్నారు, డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. చూడండి మీరు కూడా వచ్చి చేయండి, చాలా బాగుంటుంది. వ్యూస్ కూడా బాగున్నాయి కదా వెనకాల. రీల్స్ చేసిన, యూట్యూబ్ వీడియో చేసిన, యూట్యూబ్ షార్ట్స్ చేసిన బాగా వస్తుంది. చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో. అంతే మామ, ఎంజాయ్ లైఫ్ పండుగ. కనబడేటి మంచు కొండలే. ఈ కొండ మీద అయితే మంచు లేదు కానీ స్ట్రీమ్ వచ్చి గడ్డగట్టింది. మొత్తం ఫ్రోజన్ లేక్ ఉండే ఆడ, అంటే స్ట్రీమ్ ఉండే. చూడండి ఇంకా దూరంగా ఉన్నాయి. ఎందుకు వచ్చినామా ఇక్కడికి? గాడికి పోతే అయిపో కదా. అది పంగచిలా. నిన్న సమ్మిట్ పూర్తి చేసుకొని మనం ఫస్ట్ ఏదైతే క్యాంప్ సైట్లో ఉన్నామో ఆ క్యాంప్ సైట్లో వచ్చి స్టే చేసినాము. ఫస్ట్ క్యాంప్ సైట్ పేరు షెపర్డ్ క్యాంప్ సైట్ అంట. మార్నింగ్ సమ్మిట్ పూర్తి చేసినాక ఇక్కడికి వచ్చిన తర్వాత మన మామ ఏడమామ హరిమామ
మనం మిస్ అయినా మనం జాయిన్ చేసినాం చెప్పవారా? నేను ఇద్దరం కలిసి మనం మిల్లి డ్రాప్ అయిన తీసుకొచ్చినాము, అడ్వెంచర్ చేసి తీసుకొచ్చినాము. నైట్ వాడు ఇక్కడే క్యాంప్లోనే పడుకున్నాడు. నైట్ డిన్నర్ చేసిండు, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైము, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. అరే ఎట్లా అనిపించింది రా క్యాంపు? బట్టగాలు వంకిపోయినాయి. ఇంకా ఇంకేమనిపించింది? చలి ఘోరంగా ఉంది. చలి ఘోరంగా ఉందా? నిద్ర పడతలేదు, నిద్ర పట్టట్లే, శ్వాస రాలే. మంచు చూస్తే ఏమనిపించింది? మంచు చూస్తే మంచిగా ఉంది, చెప్పట్లేదు. అయిపోయింది. ఫుడ్ ఎట్లుంది? ఫుడ్ ఓకే, ఓకేనా? ఇప్పుడు భయమైందా? వచ్చేటప్పుడు ఎట్లా అనిపించింది? పైకి ఎక్కేటప్పుడు బాగా ఎక్కొచ్చా? అది గైస్ మావాడు చేసిందంటే మీరు కూడా చేయగలరు. పులిహోరే చెప్పు. మా గ్రూప్లో ఉన్న వాళ్ళు మంచిగా ఫన్ జనరేట్ చేస్తారు. లేదు ఫన్ కాదు మామ, ఉన్న ఒక అమ్మాయి తన పులిహోర కలుపుతా అన్నది. అట్లా పులిహోర రాజు పులిహోర కలుపుతా. హరీష్ ది లెజెండ్. హాయ్ బ్రో. పులిహోర కలిపిపోయిందా? కలుపుడు నో అయిపోలే అంట, నువ్వు అంటాడు ఇంకా. మార్నింగ్ Hi, good morning. వన్ అండ్ ఓన్లీ లేడీ ఇన్ అవర్ గ్రూప్. నో వన్ బ్రో. Oh wow, yes. చెప్పురా. Thank you. Finally, someone said it. कुछ नहीं मिला. आइसक्रीम वो देगा सारा पेमेंट देहरादून का यही करने वाला. पैसा दे दो दादी अम्मा. मेरे पास नहीं है, पेंशन नहीं है. आपको पिंचिन है ना? पिंचिन आता ना, पेंशन नहीं है. आइसक्रीम खाते. ఇంకో గ్రూప్ వచ్చింది, अरे माँ वाटर వీళ్ళంతా మలయాళీస్. You want compliment? No, I don't know. You are a great and beautiful daddy amma. See. Daddy amma, Such ammamma, nice compliment. ammamma, Pension? ammamma, 100 రూపాయలు ఇవ్వవా పింఛన్? That is why Pension from paisa. here to there you will only take me. Dadi Amma. दादी अम्मा give 100 rupees. I I will will buy not give you even I a will- single penny of my pension. pension. You give paisa from your pension na. I don't have pension because my children treated me very badly. Okay. That's మా ఫస్ట్ క్యాంప్ నుంచి కిందికి దిగుతున్నాము శాంగ్రీ విలేజ్కి. ఈ అక్కడ నుంచి డెహ్రాడూన్ వెళ్తాము. చలో, we are going to Sangri village, then we will go Dehradun from Sangri, today only. మనం శాంగ్రీలో కలుద్దాం. ఇక ట్రెక్కింగ్ అంతా చూపెట్టింది మీకు, అక్కడ కలుద్దాం. క్లాక్స్ వేసుకొని ట్రెక్కింగ్ చేయడం ప్రో ట్రెక్కర్స్కి, లోకల్స్కి మాత్రమే సాధ్యమైన విషయము. మా రాజేష్ గారు క్లాక్స్ వేసుకున్నాడు, చూపెట్రా. క్లాక్స్ వేసుకొని ట్రెక్కింగ్ చేస్తున్నాడు. లేట్గా వచ్చిన లేటెస్ట్గా అన్నట్టు క్లాక్స్ మీద చేస్తున్నాడు. ప్రో అయిపోయాడు ఒకటే రోజు. గైస్, ఈ కొండలల్లో మనకి అర్జెంటుగా వాటర్ కావాలంటే మంచి మూలికలతో తడిసిన వాటర్, అంటే వేర్లతో మంచి చెట్ల వేర్లతో తడిసిన వాటర్ కావాలని అంటే మనం ఈ ఫారెస్ట్లో ఈ పారే సెలయేరు ఏదైతే ఉందో ఈ సెలయేరు దగ్గర తాగొచ్చు. నేను ఇంతకుముందు తాగిన, బట్ వీడియో కోసం మళ్ళీ తీస్తున్నా. చూడండి, ఎట్లున్నాయి వాటర్. తేడాగా ఉంటాయి వాటర్, ఇది తాగొచ్చు మనం. అబ్బా సూపర్. క్రెడిట్. ఇంకొక 500 మీటర్లు ఉన్నది కిందికి దిగేది. మనం నాతోటే ఉన్నాడు, మన ముగ్గురు ఫ్రెండ్స్ ఇంకా వెనకాలనే ఉన్నాడు. అరే ఎట్లా అనిపిస్తుంది రా ట్రెక్కింగ్? సూపర్. దిగుతుంటే ఎట్లా అనిపిస్తుంది? పైకి ఎక్కుతుంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, కానీ దిగుతుంటే మాత్రం ఏం కాదు, దిగచ్చు. హెవీ పర్సనాలిటీ, 105 పర్సనాలిటీ. ఎక్కడైనా ఇబ్బంది అయింది, కానీ దిగడం తొందరగా దిగచ్చు, నో ప్రాబ్లం. కానీ కూల్ మాత్రం వెరీ కూల్.
టూ మచ్ కూల్. చేతులు చూసిన గడ్డ కట్టకపోయాను. ఈ సీనరీస్ కోసమైనా ఎక్కొచ్చా? ఏ అచ్చా